జలమండలి కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, తమకు వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పి ఆందోళన చేశాను. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ డిమాండ్స్ ఏంటి, అసలు మీకు ఎప్పటి నుంచి జీతాలు రావాల్సింది? సార్, నా పేరు పులి లక్ష్మయ్య అండి. నేను తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుల్ని. మాకు 4 నెలల జీతం రావాలి ఇక్కడ మీటర్ రీడర్లకు. ఈఎస్ఐలు ఈపీఎఫ్లు అసలు కట్టలేదు. అంతకుముందుకు గతంలో కూడా ఇదే ఏజెన్సీలకు ఇస్తే సంవత్సరంన్నర 1.5 year ఏజెన్సీలు ఈపీఎఫ్లు ఈఎస్ఐలు అంటే మాకు నెలకు 4,000 5,000 ఈపీఎఫ్ రాయాలి, ఈఎస్ఐ రావాలి. అవి కట్టకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టుకోరు మీరు. మళ్ళీ మార్పేరుతో కొత్త ఏజెన్సీలు వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఒక జియో నెంబర్ 60 ప్రకారం ఒక ఫిక్స్డ్ వేతనం కింద 15,600 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ 15,600 రూపాయలు కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పి బోర్డు ఏజెన్సీలతో చేతులు కలిపి కొత్త ఏజెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ ఏజెన్సీ విధానం తీసుకొస్తే మాకు వచ్చే జీతం 6,800 రూపాయలు. అంటే ఇంతకుముందు ఉన్న జీతం కూడా తక్కువ వస్తుంది. ఇంత ముందుకు మా జీతం 15,600 పాత జీవో ప్రకారం. ఇప్పుడు తీసుకొచ్చిన టెండర్ ప్రకారం 6,800 రూపాయలు మా జీతం. ఈ మిగిలిన ఎవరు పోతున్నాయి అంటే ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పి కుట్రబండి ఏజెన్సీలతో అధికారులు చేతులుతారు. ఒక పక్కన ప్రభుత్వం ఏజెన్సీలను తీయాలని ఒక సమాలోచనలు చర్చలు నడుస్తున్నాయి, పేపర్లు పడుతున్నాయి. ఈ కుంభకోణాన్ని ఇంకొకటి ఇన్ని సంవత్సరాలు మేము పనిచేస్తున్నాం. ఇక్కడ పనిచేస్తుంటే మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కాదని అంటున్నారు. అంటే ఒక పక్కన ఎంత అధికారులు ఏజెన్సీలతో కలిపి అక్షరాల ఇప్పుడు ఈ విధానం తీసుకొస్తే 1,92,00,000 రూపాయలు ఏజెన్సీల చేతులు పోతున్న ఒక నెలకి. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఏజెన్సీలకు కట్టబెట్టే ఆలోచన ఉంది. మా జీతం ఎంత? 1 కోటి రూపాయలు అండి. మా జీతాలు 1 కోటి రూపాయలు. అంటే అదనంగా మీరు 92 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలా ప్రభుత్వం అని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంటే మీరు ఎంతమంది ఉంటారు మొత్తం మీటర్ రీడింగ్ తీసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి మీకు ఎందుకు అన్నట్లుగా అధికారులు వాళ్ళతో ఏమైనా కుమ్మక్కై ఉన్నారనుకుంటున్నారు ఏంటి సార్? మేము 672 మంది ఉన్నాం ఇక్కడ. 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మేము ఏం అడగట్లేదు, మాకు ఒక భద్రత ఇవ్వండి అడుగుతున్నాము. మా ఫిక్స్డ్ వేతనాలు ఆల్రెడీ వచ్చే ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వండి. ఈ కొత్త టెండర్ విధానం తీసుకొచ్చి మీరు ఏజెన్సీలతో చేతులు కలపొద్దు. విచిత్రం ఏంటంటే 1800 మంది ఉన్న వాళ్ళకు ఒక ఏజెన్సీ ఉంటే ఇలా 20-30 ఏజెన్సీలను చేతులకు తీసుకొచ్చి మళ్ళీ ఒకటే ఏజెన్సీ అయితే ఆ కుంభకోణం బయటపడిద్ది అని చెప్పి ఒక 30-40 ఏజెన్సీలను తీసుకొచ్చి ఇలా 670 మందిని 30 ఏజెన్సీల కిందకు మలిపి కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వాలు ఏజెన్సీ అధికారులు వీళ్ళు కలిపి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇది విరుద్ధం అని చెప్పి మరొకసారి మేము గట్టిగా తెలియజేస్తా ఉన్నాము. ఇమ్మీడియట్గా ఈ విధానాన్ని రద్దు చేసి మాకు ఇదివరకు ఎట్లా ఇచ్చారో అట్లా ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. సమస్యను అధికారులకు ఏమైనా చెప్పారా? ఎన్నిసార్లు చెప్పారు? వాళ్ళ నుంచి వచ్చిన రిప్లై ఏ విధంగా ఉంది? 3 months నుంచి మాకు శాలరీ రాకుండా 3 months నుంచి ప్రతి ఒక్క అధికారికి రిక్వెస్ట్ చేసి మేము లెటర్లు ఇస్తున్నాం. చెన్నారెడ్డి గారు కూడా పైన IFMISలో మాకు ఎక్కియండి అని. ఇప్పుడు 15-20 years నుంచి మేము ఇదే రాని ఏది సరిపోని జీతంలో వర్క్ చేసుకుంటా ఇవాళ కాకుండా రేపైనా మా ఫ్యూచర్ ఒక బ్రైట్ అవుతుందని ఈ వర్క్ చేసుకుంటూనే ఉన్నాం. ఇదే టెండర్ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ తెచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఇదే శాలరీ పెరిగింది, కానీ మాకు ఇక్కడ శాలరీ పెరిగేది పోయి ప్రతి నెల తగ్గుతుంది. ఇంకా టైంకి శాలరీ వస్తలేదు, ఉద్యోగ భద్రత ఏం లేదు. ఏమైనా ఎక్కువ శాలరీ అడిగితే ఏజెన్సీలు ఏమో మన మీద ప్రెషర్ వేస్తున్నారు, అధికారులేమో మాకు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. అయితే మేము ఇప్పుడు కొట్లాడుతున్నాం దేనికి అంటే మాకు ఉద్యోగ భద్రత కావాలి, టైంకి శాలరీ రావాలి, అది కూడా సమాన వర్క్కి సమానం ఒక శాలరీ ఉండాలి. అన్న చెప్పండి, జలమండలిలో బిల్లులు వసూలు చేయాలంటే మీరు మీటర్ రీడింగ్ చేసింది అసలు ఎంత వాటర్ అవుతుంది అనేది కీలకంగా మీరు పనిచేస్తారు. కానీ మీకే ఎందుకు ఇట్లా ఉద్యోగ భద్రత లేకుండా మీ మీద ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? ఎందుకంటే దీని మీద ఏజెన్సీలకు లాభాలు ఉన్నాయి. ఎందుకు అదే చెప్తున్నాను దానికి. ఎందుకంటే 673 మందికి 10 మంది ఏజెన్సీలు, దానితో పాటు 13 మంది సబ్ కాంట్రాక్ట్ లెక్క 23 మంది ఉన్నారు. అదే లైన్మెన్లు 1800 మంది ఉంటే వాళ్ళకు మాత్రం ఉండాల్సింది ఎంత? ఒకటే ఏజెన్సీ ఉన్నాడు. అదే ఎందుకు అట్లా అంటే మా మీద దోపిడీ చేసుకోవచ్చు కాబట్టి ఆ దోపిడీ వ్యవస్థ నడిపించడానికి మాత్రమే ఈ ఏజెన్సీలు మా మీద వెయిట్ చేస్తున్నారు. అందుకనే మేము ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చింది ప్రజాప్రభుత్వం. దాంట్లో మమ్మల్ని నమోదు చేయమని చెప్పేసి అడిగితే రాత్రి జీవోలు మార్చారు. ఇప్పుడు జీవోలు మార్చి మా బతుకులు రోడ్డు మీదకి వేస్తున్నారు. మేము ఒక్కటే కోరేది ఈ ప్రజాప్రభుత్వాన్ని కావచ్చు, ఎండీ సార్ని కావచ్చు, మేము అవసరం అంటే కాళ్ళు మొక్కడానికి కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము తప్పు చేస్తే మా ఈప్ మీద కొట్టండి, ఇదంతా తెప్పించి కడుపు మీద కొట్టకండి. ఎందుకంటే ఇంతమంది జీవితాలు రోడ్డు మీద పడితే 673 మంది జీవితాలు. కాబట్టి టెండర్ను ఏదైతే భద్రత లేని టెండర్ ఉందో టెండర్ను రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జియో 60 ఏం చెప్తున్నారు సార్? జియో 60 అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒకటే జియో ఉంది అవుట్సోర్సింగ్ విధానంలో. ఆ జియో నెంబర్ అనేది 60. అది మాకు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే 3 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ 1 అని చెప్పి, 2 అని చెప్పి, 3 అని చెప్పి. 1కి ఏమో 15,500 చిల్లర, 2కి 19,500 చిల్లర, 3కి 22,000 చిల్లర జీతం. ఇది జీతాన్ని అనేది మినిమం వేజ్ కింద తీసుకున్నారు. ఈ యొక్క జీవో ప్రకారంగా నిన్నటిదాకా మాకు కంటిన్యూషన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ జీవో ఉన్న ప్రతి ఒక్కరు అవుట్సోర్సింగ్ కిందకే వస్తారు. అప్పుడు ఏంటంటే IFMS పోర్టల్లో ఎక్కియాలి. కాకపోతే ఏంది మాకు శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు. శాంక్షన్ పోస్టులు ఎందుకు తీసుకోలేదంటే మా పైన విత్డ్రాల్ చేసేది ఎక్కువ బిల్లులు,
వాళ్ళు మాకు ఇచ్చే జీతం ఒకటి, ఇవన్నీ లెక్కలు బయటపడతాయని చెప్పేసి వీటిని బయటపడొద్దని చెప్పేసి ఎంబడి రాత్రి జీవోలు మార్చారు. అది మరొకటి ఇట్లా కంటిన్యూషన్ ఉంటే ఏమవుతుంది? సిఎస్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి నీకు ఒకవేళ శాంక్షన్ పోస్టులు లేకపోతే శాంక్షన్ పోస్టులు తీసుకోండి అని చెప్పేసి చెప్పిండు. అయినా వీళ్ళు శాంక్షన్ పోస్టులు తీసుకోలేదు. రేపు పొద్దున లెక్కలు ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి ఈ లెక్కలు బయటపడొద్దు అని చెప్పేసి రాత్రి జీవోలు మార్చి మా జీవితాలను మారుస్తున్నారు. ఏదైతే వాళ్ళ కమిషన్ల గురించి మాకు కమిషన్ల కిందకి మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు. అందుకని ఒకటే కోరుతున్నామన్న, ప్రజాప్రభుత్వాన్ని కావచ్చు, ఎండి గారిని కావచ్చు, జలమండలి అధికారులని మా యొక్క జీవితాన్ని రోడ్ల మీద ఎక్కడని చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఉంటే మా మీద కోపం ఉంటే కొట్టి చెప్పండి, అంతే తప్పించి కానీ ఇంతమంది 673 మంది జీవితాలను మాత్రం రోడ్ల మీద ఏకని చెప్పేసి వేడుకుంటున్నామన్న. సార్ నా పేరు వెంకటేష్. నేను గత 3 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా. నేను 2 నెలల కింద నేను డ్యూటీలో పడ్డాను ఆన్లైన్లో. ఈ కొత్త టెండర్లు వచ్చినప్పటి నుంచి వాళ్ళకు కూడా జీఎం వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే వీళ్ళని డ్యూటీ భద్రత లేకుండా తీసేయాలి. అయితే నాకు 2 నెలల కింద నేను వెళ్ళిన నిన్ను వేరే వాళ్ళని పెట్టుకున్నావు, నువ్వు మిషన్ ఇచ్చేసే అది అంటే సార్ అని నేను వెళ్ళిన. సార్ నాకు ఏంది సార్ ఇట్లా అయింది అని, నా డ్యూటీ నేను చేసుకుంటా అంటే అవసరం లేదురా బాబు నువ్వు వెళ్ళిపో అంటే నేను ఏం చేసిన తప్పేం లేదు సార్, నా డ్యూటీ నేను చేసుకుంటా అన్న. అవసరం లేదు నువ్వు అవసరం లేదు అని అంటుండే. ఎందుకు సార్? నా డ్యూటీ నా భద్రత కావాలి కదా సార్. 2 నెలల నుంచి నేను చేసింది ఏం తప్పు లేదు. ఈ కొత్త టెండర్లు వచ్చినప్పటి నుంచే ఇట్లా మాకు చాలా డ్యూటీ భద్రత లేదు, ఏం లేదు సార్. చాలా అసభ్యంగానే మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. ఒక జీఎం పిలిచి ఒక ఓదార్చి ఏదన్నా సాయం చేయాలి కానీ నీకు డ్యూటీ లేదు ఏం లేదు, పీకనికి వచ్చినవారో నువ్వు మిషన్ పెట్టుకో, నీ మీద పోలీస్ కేసు పెడతా అది అంటే పెట్టుకోండి సార్, నేను ఏం చేసిన తప్పు లేదు కదా అని చెప్పిన. ఒక భయంకరంగా భయం పెట్టించి భయాందోళన చేసి మమ్మల్ని భయం పెట్టించి మా బతుకులు మొత్తం నాశనం చేస్తారు సార్. 3 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ఆల్రెడీ ఆన్ డ్యూటీలే సార్. నేను 8వ తారీఖు నేను పోయినా. అదే సార్ మాకు 2 నెలల నుంచి కూడా ఇంకా జీతాలు లేవు సార్. 6 నెలల నుంచి సగం జీతాలు. మాకు డ్యూటీ భద్రత కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో దోపిడీ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఒకటి తీసుకొచ్చారు. ఎందుకోసమని దోపిడీని ఆపడానికి. అలాంటి దోపిడీని ఆపడానికి ముఖ్యమంత్రి గారు అంతగానం ప్రయత్నం చేస్తుంటే ఈరోజు జలమండిలో మాత్రం 673 మందిని రోడ్డు మీద వడివేసి అది ఇట్లా ఇప్పుడు మేము పనిచేస్తున్న ఏదైతే ఏజెన్సీల్లో ఉన్నాయో ఇలా పనిచేస్తేనే గవర్నమెంట్కి సంబంధం ఉంది అంటే డిపార్ట్మెంట్కి సంబంధం ఉంది పనిచేస్తుంటేనే ఒక్కొక్కరికి 4 నెలల నుంచి 5 నెలల వరకు జీతాలు రావడం లేదు. ఇప్పుడు ఈ టెండర్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరికి జీతాలు తక్కువ వస్తాయి. రెండోది ఏంటంటే ఏ ఒక్క ఏజెన్సీ గత ఏజెన్సీలు కూడా ఒక్కొక్క ఏజెన్సీలు 1 సంవత్సరం నుంచి సంవత్సరాల జీతాలు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ రోజు వరకు మేము ఎన్నిసార్లు అడిగినా సరే మాకేం సంబంధం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు మళ్ళీ అదే వ్యవస్థను తీసుకొని వస్తే ఈ 673 మంది ఆకలి చావుల్ని చూడాలనుకుంటున్నారా ఈ వాటర్ డిపార్ట్మెంట్ అనేది? ఆకలి చావులను చూడాలనుకుంటున్నా. మరి ఇప్పటికే 6 మంది ఆల్మోస్ట్ ఆల్ సూసైడ్ అంటే చనిపోయారండి దీనివల్ల. ఎందుకు అంటే వీళ్ళ బతుకులు బతకలేక కొంతమంది యాక్సిడెంట్లు అవ్వడం కానీ కొంతమంది సూసైడ్ చేసుకొని కానీ చనిపోయారు. మరి ఈరోజు 673 మంది చనిపోతే మీకు నిమ్మలం ఉంటుంది అనుకుంటే మేమందరం దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఆఖరికి ఈ టెండర్ని ఇమీడియట్లీ రద్దు చేయకపోతే 673 మంది ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఇట్లా సిద్ధంగా ఉన్నామండి. ఇది మాత్రం 100% చెప్తున్నాం. నేను ఆకుల శ్రీనివాసం. నేను కోదండరామ్ సార్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా జిహెచ్ఎంసీ జేఏసీ కన్వీనర్ని కూడా. ఈరోజు వీళ్ళ న్యాయమైనటువంటి సమస్యను పరిష్కరించడం కోసము గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి నిన్న రాత్రి కూడా కలవడం జరిగింది. కలిసిన వెంటనే సారు వీళ్ళ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి వీళ్ళని అవుట్సోర్సింగ్ కింద చేపించడానికి రాత్రి పొద్దుపోయిన తర్వాత 10 గంటలకు ఈ నాయకులందరూ వస్తే వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. 100% ఈ 2-3 రోజులలో వీళ్ళని అవుట్సోర్సింగ్ కింద తీసుకొని ఎఫ్ఆర్బిఎస్లో జాయిన్ చేస్తారు. సారు అదే పనిలో ఉన్నాడు.